గురుగారు, శాస్త్రోక్త ఆచారం లోకాచారం మధ్య విరోధం వస్తే ఏది పాటించాలి? లోకాచారమే పాటించాలి. కృష్ణుడు లోకాచారాన్నే బోధిస్తూ వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్రజన్మరక్షణమందు బొంకవచ్చు అఘము అంటదు అధిపా అంటూ భృగు మహర్షి సూత్రాన్ని భార్గవ శాస్త్రంగా నీతిగా బోధించాడు. శాస్త్రోక్తంగా ఎలా ఉందో అలా చేస్తే అనే సామెతలు కొన్ని మోటు సామెతలుగా లోకంలో ప్రసిద్ధం. లోక వ్యవహారంలో కొన్ని ధర్మాలు ఉంటాయి, వాటిని అనుసరించడం శ్రేష్టం. ఒక వ్యక్తి 100 శ్లోకాలతో పాండిత్యం పొందినవాడున్నాడు. 100 శ్లోకములు నేర్చుకొని పండితుడు అన్న పేరిట గొప్ప కీర్తిని పొంది ఇంటికి వచ్చాడు. చాలా పాత కథ ఇది. పూర్వకాలం పాత తరం తెలిసిన వారికి బాగా తెలిసిన కథ ఇది. కథ అంతా పక్కన పెట్టేస్తే చివరి విషయం చెప్పుకుందాం మనం. భోంచేశాడు, ఆయాసం కలిగింది, ఇంట్లో ఎలకలు బాగా తిరుగుతున్నాయి. అగ్నిన అగ్ని సమిధ్యతే, ఎలకలని తొలగించాలి, అగ్ని ఎలకలకు భయం కలిగించేది అంటూ ఇంటికి నిప్పు పెట్టాడు. వాడి పాండిత్యమంతా కూడా అతి పాండిత్యంగా ఉంటుంది. ఎలకల మాట దేవుడెరుగు, ఇల్లంతా కూడా అంటుకుంది. ఉష్ణం ఉష్ణేన శీతలం, ఇది ఇంకో శ్లోకం. వేడిని వేడి మాత్రమే చల్లారుస్తుంది అంటూ తాను బయటికి వచ్చి ఆ ఇంటికి రెండవ వైపున కూడా అగ్ని వెలిగించాడు. అదేమిటయ్యా అంటే, ఈ వైపున ఉన్న అగ్నిని చల్లార్చేది ఆ వైపున ఉండే అగ్ని కదా అన్నాడు. ఈ అతి పాండిత్యం కారణంగా శతశ్లోకేన పండిత అన్న సామెత కూడా లోకంలో బహుళ ప్రచారంలోనికి వచ్చింది. లోకాచారమా శాస్త్రీయమా? లోకాచారమే శ్రేష్టం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్వదేవే అని మనకు భగవద్గీతాచార్యుడు చెప్పి ఉన్నాడు కదా. సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. లోకాచారమే శ్రేష్టం.